హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ సిటీలో స్వప్న వ్లాగ్స్. ఇంకా ఇది వచ్చేసి అయితే సాటర్డే రోజు అనమాట. ఇంకా నేను ఫ్రైడే రోజు వ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను కదా. ఇంకా ఈ వ్లాగ్ అప్లోడ్ చేయడానికి అయితే 2-3 రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను అనమాట. ఏం లేదు, వాయిస్ ఓవర్ ఇవ్వడానికే ఇబ్బంది అయిపోయింది. మా పక్కన ఇంటి వాళ్ళు పండుగ చేస్తారు అనమాట. అమ్మవారిది ఎల్లమ్మ పండుగ ఉంటుంది కదా, మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది కదండి. ఆ పండుగ చేస్తున్నారు. ఇంకా సప్పుడు ఉంటుంది కదా మామూలుగా, అంటే బ్యాండ్ సప్పుడు కానీ ఇంకా అంత సౌండ్ ఉంటుంది కదా. సో అదనమాట. ఇంకా అందుకని ఇవ్వలేదు. సో ఇంకా వ్లాగ్లోకి వెళ్తానైతే, ఇది సాటర్డే రోజు అని చెప్పాను కదా. నేను అంతకంటే ముందు రోజు నేను ఇడ్లీ పిండిలో మైదా పిండి కలిపి పెట్టుకున్నా అని చెప్పాను కదా. సో అది మార్నింగ్ వరకు అయితే మంచిగా అయిందనమాట. మరీ అంత పులవలేదు, మరీ అని తక్కువ అని ఏం లేదు, మంచిగా ఉంది, మీడియంలా చాలా బాగా అయిందనమాట. సో ఇక సాటర్డే కదా, ఇక అంటే మామూలుగా ఇక మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్తాడు కాబట్టి ఇక బెండకాయ కూర వండుతున్నానండి. మా ఆయన టిఫిన్ బాక్స్లకి తినేసి వెళ్తాడనేసి. ఇక అన్నం అయితే ఆల్మోస్ట్ అయిపోయింది, చూసిరు కదా. ఇంకా 9:30 కావస్తుంది టైం అయితే. పిల్లలైతే లేవ్వలేదు. అంటే ఎందుకు లేవలేదు అనేది అయితే చెప్తాను నేను. సో అంటే మా పాప లేవలేదు, మా బాబు లేచిండు, మళ్ళీ పడుకుండు అనమాట. సో ఇక ఒక పక్కన అయితే ఇక బోండాలకైతే చేద్దామనేసి పెట్టేశాను. ఇక మా ఆయన అయితే స్నానానికి వెళ్ళిండు. ఇక టకటక ఒక 4-5 బోండాలు అయితే అన్నంతో పాటు కొంచెం తినేసి వెళ్తాడని. ఇక చట్నీ అయితే ఏం చేయలేదండి నేను. సో అదనమాట. ఇక వాతావరణం చూస్తున్నారు కదా, ఇక మొగులు అయ్యింది, అంటే చల్లబడుతుంది, కొంచెం ఎండ బాగా కొడుతుంది అనమాట. ఇక నేనైతే కొన్ని బట్టలు రాత్రి తీసేసిన కదా, అవి అయితే ఆరేసాను. ఇంకా కొన్ని కుర్చీ మీద అలానే ఉన్నాయి. ఇంకా ఎక్కడి పనులు అక్కడ అయిపోతాయి, అంటే మామూలుగా పనులు చేసుకుంటుంటా కదా, ఇక అప్పుడే కూడా ఆరేద్దామనేసి అలా పెట్టాను. సో ఇక ఇక్కడ చూడండి, ఇక మా పిల్లలు అయితే ఇక ఆట ఆడుతుర్రు అనమాట. లేచిరు, ఇక అప్పుడప్పుడే లేస్తుర్రు. ఇక మా పాప చూడండి, పాపం అండి, మా పాపకైతే ఫ్రైడే రోజు మొత్తం స్టమక్ పెయిన్ అనమాట. నైట్ కూడా ఫుల్ స్టమక్ పెయిన్ అండి. నాకు మా పాపకైతే అస్సలు నిద్ర లేదు. అంటే అమ్మకి చూడండి ఎంత ముద్దుగా ఆడుకుంటుందో. అసలు చిన్నపిల్లలకి అసలు ఆ బాధ అంటేనే తెలియదు కదా. నాకైతే ఇట్లా కళ్ళకి నీళ్ళు వచ్చినాయండి ఒకటేసారి. పొద్దున అంటే రాత్రి అంతా బాధ ఉంది. పొద్దున చూస్తే పసి పిల్లలు కదా, వాళ్ళకు ఎంత నొప్పి వచ్చినా ఏదొచ్చినా మళ్ళీ తగ్గిపోయినాక అన్నీ మర్చిపోయి అసలు వాళ్ళకి అది అసలు ఆ బాధ కూడా గుర్తు లేకుండా మంచిగా ఆడుకుంటారు కదా చిరునవ్వుతోటి. అసలు మనకు కూడా ఒక స్మైల్ వచ్చేస్తుంది వాళ్ళని చూస్తుంటే. అదే మనకు అనుకోండి, పెద్దవాళ్ళకి ఇక ఏదైనా నొప్పి వచ్చినా ఏదైనా బాధ ఉన్నా అలానే దిగులు పడుకుంటూ అంటే బాధ బాధపడుతుంటూ మనలో మనం ఇది అయిపోతుంటాం కదా. అదే చిన్నపిల్లలు అయితే అట్లుండదు కదండి. వాళ్ళకి ఏదైనా నొప్పి ఏదైనా బాధ వచ్చినా అన్నీ మర్చిపోయి మంచిగా ఆడుకుంటారు కదా స్వచ్ఛమైన నవ్వుతోటి. అసలు ఎంత బాగా అనిపిస్తుందో. నాకైతే అట్లనే అనిపించింది అనమాట. మా పాపని పొద్దున చూసి అదే దుప్పట్లు కప్పుకొని ఆడుకుంటారు కదా అక్క తమ్ముడు. ఇంకా అదే అంటే నాతోటి దాగుడు మూతలు ఆడుతుర్రు అనమాట వాళ్ళు. సో అట్లా చూసేసరికి నాకు అట్లనే అనిపించేసింది. సో అదన్నట్టు ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడైతే బోండాలు అయితే వేసేస్తున్నా. ఇక ఆ రోజు మొత్తం బోండాల పండుగనే అయిపోయిందనమాట మా ఇంట్లో. పొద్దున బోండాలు వేసినా, మళ్ళీ సాయంత్రం కూడా బోండాలు వేసాను. ఇక మా వాడికి ఏమో బెల్లం బాగా ఇష్టం అండి. బెల్లం పిచ్చి మా వానికైతే. ఈ మధ్య బాగా తింటుండు. అంటే బెల్లము పరిగడుపున తింటే మన గ్యాస్ ట్రబుల్ ఉన్నా ఏమన్నా ఉన్నా కూడా వెళ్ళిపోతాయి అనమాట. స్టమక్ పెయిన్ ఉన్నా అన్నీ వెళ్ళిపోతాయి అనమాట. నాకు తెలియదు కానీ నాకు కొంచెం హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని తెలుసు బెల్లం వల్ల. ఇక మా ఆయనకు చాలా తెలుసు అనమాట. బెల్లం ఇవ్వాలా, పొద్దున్న లేవగానే పరిగడుపున పిల్లలకు కొంచెం బెల్లం ఇవ్వాలా అంటాడు అనమాట. సో ఇక మా బాబుకి అట్లా అలవాటు చేసేవానికి ఆ స్వీట్ ఉంటుంది కదా, వాడు డైలీ అడుగుతాడు అనమాట. ఎప్పుడు పడితే అప్పుడు అడుగుతూనే ఉంటాడు, మమ్మీ బెల్లం ఇయ్యవా, మమ్మీ బెల్లం ఇయ్యవా అంటాడు అన్నట్టు. ఇక వానికి రోజు ఇంత ఇంత వేస్తా. ఇక మా పాప కూడా కొంచెం కొంచెం తింటుంది. ఇక చూసారుగా, పొద్దున్న లేవగానే బెల్లం ఇచ్చిన బెల్లం గడ్డ ఉంది కదా, దాన్ని కొంచెం కొంచెం చాకుతో కట్ చేసి కొంచెం ముక్క ఇస్తే ఇక వాడు తింటుంటాడు అనమాట అట్లా. ఇక ఇక్కడైతే నేను బోండాలు చేస్తున్నా. ఇక మా ఆయన అయితే పోయే టైం అయింది కదా, ఇక టకటక చేస్తున్నా అనమాట. సో యాక్చువల్ ఏంటంటే, ఇక మా పాపకి స్టమక్ పెయిన్ అని చెప్పాను కదా, ఇక స్కూల్లోనే స్టమక్ పెయిన్ వచ్చిందంట బాగా. ఇక స్కూల్లోనే మేము పంపించేసి వచ్చాను కదా, ఇంకా నొప్పి వస్తుందంట కానీ టీచర్కి చెప్పలేకపోతుందంట. ఫస్ట్ క్లాస్ ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, మరి భయపడ్డదో ఏమో తెలియదు కానీ ఇంకా లంచ్ బాక్స్ కూడా అసలు ఏం కంప్లీట్ కాలేదండి, ఏం తినలేదన్నమాట. కొంచెం ఒక 2 స్పూన్స్ తిన్నదంట. ఇక చెప్పినా అయిపోయేది, చెప్పలేదు. చెప్తే మనకు టీచర్స్ ఇన్ఫామ్ చేస్తారు కదా పేరెంట్స్కి, ఆమె ఏం చెప్పలేదు. ఇంకా లంచ్ బాక్స్ కూడా అలానే ఉందన్నమాట. ఇక సరే అని అంటే అంత హెవీగా కాదు, ఒక 5 మినిట్స్ అలా నొప్పి వస్తుందంట, మళ్ళీ తగ్గిపోతుందంట. సో అదన్నట్టు. ఇక మళ్ళీ సాయంత్రం వచ్చినాక మోషన్ పోయిందండి ఒక 2-3 సార్లు ఫ్రైడే రోజు.
సో ఇక సాటర్డే రోజు దాకా అంటే సాయంత్రం దాకా మంచిగానే ఆడుకుంది, మంచిగానే తిన్నది. పెరుగన్నం పెట్టినా అనమాట. ఇంకా పెట్టిన మళ్ళీ రాత్రి పడుకుంది బాగానే. ఇంకా స్టార్ట్ అయింది ఇక ఒక 11 అలా. ఇక నొప్పి వస్తుంది మమ్మీ అనుకుంటా లేస్తుంది. ఏం కాదమ్మా పడుకో అంటే ఇంకా ఆ టైంలో ఎక్కడ తీసుకోవాలండి, ఇక హాస్పిటల్స్ అన్నీ బందే ఉంటాయి కదా. ఇక మిడ్ నైట్ అదే డే టైంలో అనుకోండి హాస్పిటల్కి తీసుకెళ్ళేటోళ్ళము. మంచిగా తగ్గిపోయింది కదా, బాగానే ఆడుకుంటుంది కదా అనుకున్నాము. ఇంకా అట్లా అన్నట్టు ఒక 2 మినిట్స్ అట్లా నొప్పి వస్తుంది అంటుంది. మళ్ళీ మంచిగానే ఒక 1 అవర్ బాగానే పడుకుంటుంది. మళ్ళీ లేస్తుంది, మళ్ళీ నొప్పి వస్తుంది. ఇట్లనే గడిచిందనమాట. మార్నింగ్ వరకు 5 వరకు అలానే చేసిందండి. ఇంకా నేను జెండుబామ్ పెట్టిన కొద్దిసేపు అంటే కొద్దిగా మామూలుగా పెట్టానమాట కడుపుకి. సో ఇంకా తగ్గిపోయింది. ఇంకా మార్నింగ్ మొత్తం తగ్గిపోయింది, మంచిగా మోషన్ పోయింది, యథావిధిగా మళ్ళీ మంచిగానే ఆడుకుంటుంది. సో అదనమాట. ఇంకా ఇక్కడ చూసారు కదా, అసలు ఇక ఈ బోండాలు కూడా ఇవ్వద్దు అనుకున్నా, మైదా పిండి కదా అనుకున్నా, కానీ అందులో ఇడ్లీ పిండి వేసి కలిపి పెట్టినా కదా. ఇడ్లీ పిండి మంచిగా హెల్త్కి మంచిదే కదా అన్నట్టు ఇంకా నేను ఇచ్చేసానండి. ఇంకా మా పాపకైతే బోండాలు చాలా ఇష్టం, మా బాబుకి కూడా ఇష్టమే బోండాలు. ఇంకా చూడండి ఎంత ముద్దుగా నవ్వుతుందో మా పాప. ఇంకా ఆడుకుంటారు మొత్తం గిన్నెనే తీసుకొని ముంగడ పెట్టుకురండి. ఇక వాడేమో ఒక 8 వేసుకున్నట్టుండు. మా పాప కూడా వేసుకుంది, గిన్నె పక్కగా పెట్టుకుంది. వాడు మళ్ళీ గిన్నె కావాలని మెల్లగా ఇక తీసుకుందామని ట్రై చేస్తుండు. ఇంకా వాళ్ళు అట్లా ఆడుకొని ఇంకా తింటుర్రు అనమాట. ఇక నేనైతే ఏం తినలేదు. వాళ్ళు తిన్నాక మిగిలిన ఏమైనా ఉంటే తిందాం అనుకుని ఇంకా నేను ఖాళీ ఛాయ్తోనే ఉంటాం అన్నట్టు మనము. ఇక ఛాయ్ తాగితే ఎందుకో అసలు ఆకలి కాదు కదా. అయినా సరే ఆ ఒక పూట అయినా సరే తాగుతా, మళ్ళీ ఒక్కొక్కసారి బ్రష్ చేసుకున్నాక తాగుతానని చెప్పాను కదా మీకు. ఇక అట్లా ఒక్కొక్కసారి తాగుతా అనమాట. ఇక మధ్యలో ఎండలు బాగా కొట్టినాయి కదా, అప్పుడు ఏం తాగలేదు, ఒకటే పూట తాగానమాట. ఇంకా సో ఇక వాళ్ళు తిన్నాక బోండాలు మిగులుతాయేమో, ఎట్లాగో మనోళ్ళు కొన్ని తింటారు కదా, 4-5 తినంగానే వాళ్ళ కడుపు నిండిపోతుంది కదండి. వాళ్ళది ఎంత చిన్న కడుపు కదా అనేసి ఆశ కొద్ది అట్లా తీసుకుంటారు. ఇక వాళ్ళతో ఎందుకు ఇక పెట్టుకోవడం అనేసి ఇక నేనైతే ఇక బాసనలు అయితే తోముతున్నానండి. సో చట్నీ అయితే ఏం చేయలేదు, చేయకపోయినా అది ఏం బాగానే ఉంటాయి బోండాలు, ఉత్తగా తిన్నా బాగానే ఉంటాయి కదా అనేసి ఏం చేయలేదు అనమాట. ఇక మా ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళిండు. ఇంకా బాసనలు అయితే ఉన్నాయి, ఇల్లుని అన్నీ వేసేసుకొని ఇక్కడైతే నేను తోమేస్తున్నానండి. ఇంకొక పని అయిపోతుంది కదా అనేసి ఇంకా కూర కూడా అన్నీ ఊడ్చిపెట్టేస్తాను. ఇంకా అన్నం కూడా కొంచెం వండుతాను కదా లిమిట్గా, అది కూడా తక్కువ అనిపించింది అనుకోండి, అది కూడా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసి అదే పెట్టేసి మంచిగా తోమేస్తాను అనమాట. ఇక పిల్లల బ్యాగులు అవి ఆరబెడుతున్నాను, కొంచెం స్మెల్ వస్తాయని. ఎండ కొడుతుంది ఒక్కొక్కసారి, అదే ఎండ బాగానే అంటే ఆ టైంకి 11 ఆ టైంకి బాగా వచ్చిందనమాట. ఇక ఎండకు షూస్ కానీ బ్యాగ్స్ కానీ పెట్టేస్తున్నాను. ఇంకా అంతకంటే ముందు రోజు బాగా వర్షం వచ్చింది కదా మాకు, ఫ్రైడే రోజు బాగా వచ్చిందనమాట మధ్యాహ్నము. ఇంకా పిల్లల్ని తీసుకురానికి వెళ్ళినప్పుడు కూడా ఫుల్ వర్షం వచ్చినుండే, అదే మీకు చెప్పాను కదా ఇంతకుముందు బ్లాగ్లో. సో ఇక అందుకనే కొంచెం తడి ఉన్నాయని బయట ఆరబెడుతున్నా. ఇంకా ఇక్కడైతే బాసనలు తోమేస్తున్నానండి. ఇంకా తర్వాత ఎండ బాగా వచ్చిందని చెప్పిన కదా, ఇక మళ్ళీ ఆయన చల్లబడితే పిల్లలకి చలి పెట్టగల అనేసి ఇక కొంచెం వేడి నీళ్ళే పెట్టానులేండి నేను. తొందరగా వాటర్ స్నానం చేపిస్తే అయిపోతుంది కదా అనేసి ఇక చేపిస్తున్నాను. నీళ్ళు అయితే పొయ్యి మీద పెట్టేసి ఇక పొయ్యి అంతా తుడిచేసాను. ఇక చూసారుగా ఎండ బాగా లేచింది, అదే బాగా కొడుతుంది అన్నట్టు. ఇంకా అంత పని అయితే అయిపోయింది. అయితే ఇక మా పాపని పక్కన మళ్ళీ నెక్స్ట్ డే అంటే సాటర్డే రోజు ఇక స్కూల్కి అయితే పంపించలేదండి. ఇక నైట్ అంతా నిద్ర లేదు కదా పాపం. ఇంకా మా వాడైతే అక్క పోంది, నేను కూడా పోను స్కూల్కి అంటాడు అనేసి ఏం పంపించలేదు. ఎట్లాగో ఏం చెప్తలేరు కదా, చెప్పడం అంటే ఇక క్లాసెస్ అప్పుడప్పుడే కదండి స్టార్ట్ అయ్యి, బుక్స్ కూడా ఇంకా ఏమి ఇప్పించలేదు అన్నట్టు పిల్లలకి అనేసి ఇంకా ఏం పంపించలే. ఆమెకి ఇంకా స్టమక్ పెయిన్ కదా, ఇంకా పాపం అని పంపించలే నేను. మామూలుగా అయినా ఇంకెవరైనా అంతే కదండి, పిల్లలకు జ్వరాలు వస్తే ఇట్లా స్టమక్ పెయిన్ కూడా ఉండి రాత్రి అంతా నిద్ర లేకపోతే ఎవరైనా స్కూల్కి పంపించారు కదా, నేను కూడా ఏం పంపించలేదు. ఇంకా అయితే పక్కన హాస్పిటల్కి వెళ్తే నర్సు చిన్నది ఉంటుంది కదా మామూలుగా గవర్నమెంట్ హాస్పిటల్ చిన్నది, అంటే ఏమంటారు చిన్నది మా పక్కన గల్లీలో ఉంటుంది అనమాట. వెళ్తే మందులు అయిపోయాయంట, గ్యాస్ ట్రబుల్ ఉంటే ఏమన్నా ఇన్ఫెక్షన్ కూడా ఉంటే వెళ్ళిపోతుంది కదా అనేసి సిరప్ కోసం అని వెళ్ళానమాట. కానీ ఆ డాక్టర్ లేదన్నది, అంటే నర్స్ ఉంటుంది కదా ఆమె అయిపోయినాయి అని చెప్పిందనమాట. సరే అప్పటికి బాగా పెయిన్ వస్తే చెప్పండి, మోషన్ కూడా బాగా పోతే చెప్పండి, నేను రాసిస్తాను, మీరు మెడికల్ షాప్లోకి వెళ్ళి తెచ్చుకోండి అని చెప్పింది. కానీ ఇంకా అప్పటికి ఆమెకు ఏం లేదు, తగ్గిపోయిందనమాట. ఈ ఒక్కసారి కూడా మమ్మీ స్టమక్ పెయిన్ అని ఏం చెప్పలేదు, మోషన్ కూడా పోయింది, ఫ్రీ మోషన్ మామూలుగా లూజ్ మోషన్ వెళ్ళిపోయిందనమాట. అంటే మొన్న ఫ్రైడే రోజు పోయింది, మళ్ళీ సాటర్డే రోజు పోయింది కదా అనేసి ఏం లేదు, ఎందుకు లే మందులు అనేసి ఇంకా తేలేదు.
ఇక్కడైతే తానాలు చేయించినండి పిల్లలకి. మా పాపకి ఇక మంచిగా పెరుగన్నమే పెట్టాననమాట. ఒక 3 టైమ్స్ అలా పెట్టాను. రాత్రి పెట్టాను, మళ్ళీ సాటర్డే రోజు 2 పూటలు పెట్టాననమాట. ఇక దాంతోనే తగ్గిపోయిందనమాట. స్టమక్ పెయిన్ వస్తే నాకు బాగా గుర్తు. ఇట్లా మామూలుగా డాక్టర్స్ ఇట్లా నట్టలు పడ్డప్పుడు కూడా మా పాపకి ఇట్లా స్టమక్ పెయిన్ వచ్చింది కదా, వస్తే ఇట్లా పెరుగన్నమే పెట్టమన్నారనమాట. ఆ పెరుగన్నం కొన్ని చెప్తారు కదా ఇలాంటి ఫుడ్ పెట్టాలనేసి, నాకు అట్లా గుర్తు పెరుగన్నం పెడితే కొంచెం చల్లగా ఉంటుంది కడుపులో అనేసి, ఏమన్నా ఉన్నా పోతుంది అనేసి నేను ఇంకా పెరుగన్నం 2 టైమ్స్ పెట్టానండి. ఇక నాకు తెలిసింది అంతవరకే. ఇట్లాంటి పులుపు లాంటివి ఏం పెట్టొద్దు, పులుపు లాంటివి పెడితే కూడా గ్యాస్ ట్రబుల్ అయ్యి స్టమక్ పెయిన్ వస్తుంది అనమాట అనేసి ఇంకా నేను ఏం పెట్టలేదు, పెరుగన్నం పెట్టాను, తగ్గిపోయింది. ఇక పడుకున్నారు పిల్లలు అయితే, మంచిగా తలస్నానాలు చేయించాను. ఇక ఇక్కడైతే మళ్ళా బోండాలు వేస్తున్నాను అనమాట. చెప్పాను కదా సాయంత్రం కూడా వేసానని. ఇంకా మాకేందంటే పిండి ఎక్కువసేపు ఫ్రిడ్జ్లో పెట్టబుద్ధి కాదండి. ఇడ్లీ పిండి అయినా దోశ పిండి అయినా సరే, ఏ పిండి అయినా సరే చేస్తుంటాను కదా, ఇంకా ఒక రోజులోనే ఖతం చేసేస్తాను అనమాట. ఒకవేళ దోశ పిండి అనుకోండి, అదైతే బాగానే ఉంటుంది కానీ అంటే మంచిగా ఉందనుకోండి, మంచిగా నేను స్టీల్ గిన్నెలో పెట్టేస్తాను అనమాట. కానీ అది నెక్స్ట్ డేకి వేస్తాను, అంటే ఎప్పుడన్నా ఒకసారి. కానీ ఆ రోజే ఇక చేయడమే లిమిట్గా కొంచెం మాకు సరిపోయేంత చేసుకుంటాను అనమాట. పిండి ఎంత రుబ్బాలనో అంత రుబ్బుకుంటాను. ఇక కొంచెం ఏమన్నా మిగిలితే అది నెక్స్ట్ డే కన్నా దోశలు వేస్తాను. కానీ మన ఏమంటారు ఇడ్లీ పిండి ఇవన్నీ ఉంటే ఆ రోజే చేసేస్తాను అనమాట. మళ్ళీ నెక్స్ట్ డేకి అట్లా పెట్టేసుకోను అనమాట. నాకు ఎందుకో ఎక్కువ ఫ్రిడ్జ్లో పెడితే అట్లా నచ్చదు. అంటే అందులో ఉన్న విటమిన్స్ కానీ ప్రోటీన్స్ కానీ అంతా వెళ్ళిపోతాయి అని అంటారు, అంటే తగ్గిపోతాయి అనమాట. ఇక హెల్త్కి అది అంత మంచిది కాదనేసి పెట్టాను అనమాట. ఇంట్లోనే ఉంటాను కదండి నేను, అన్నీ నీట్గా ఎప్పటిదప్పుడే చేసుకుంటాను అనమాట పిల్లలను చూసుకుంటా. ఇంకా ఇక్కడైతే పువ్వులు పెట్టుకుంటున్నాను. ఇవి మా బాబు పుట్టినరోజు ఉండే కదా వెనస్డే రోజు, ఆ రోజు మా అమ్మ పువ్వులు తీసుకొచ్చిందని చెప్పాను కదా, మల్లె పువ్వులు, కొన్ని సన్నజాజులు తీసుకొచ్చిందండి. చాలా బాగున్నాయి. అయితే ఆ రోజు నైట్ కదా పుట్టినరోజు అయింది, ఇంకా ఎందుకు ఇంకా మంచిగా పువ్వులు ఉన్నాయి బాగున్నాయి కదా తాజాగా, మళ్ళీ నెక్స్ట్ డే పెట్టుకుందాంలే అనేసి నేను ఇంకా అవన్నీ మంచిగా స్టీల్ గిన్నెలో పెట్టేసి డబ్బా మూత పెట్టేసి మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. అంటే అట్లా పెడితే బాగుంటాయి అంటారు, అంటే స్టీల్ దాంట్లో పెడితే పువ్వులు అని అట్లా పెట్టేశాను అనమాట. చాలా బాగున్నాయి అసలు, మంచిగా తాజాగా ఉన్నాయి అనమాట. అయితే కొన్నేమో ఇంకా సాటర్డే రోజు పెట్టుకున్న సన్నజాజులు, ఇంకా దొడ్డు మల్లెలు ఉంటాయి కదా, అవేమో సండే రోజు కొన్ని పెట్టేసుకుందామని ఇంకా అలా దాపెట్టుకున్నాను నేను ఫ్రిడ్జ్లో. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా బియ్యం అయితే కడిగి పెట్టినా అండి. ఇంకా క్యాప్సికమ్ కర్రీ ఉంది, ప్లస్ పొద్దున వండిన బెండకాయ కర్రీ ఉంది కదా, ఇక కొంచెం చారు వేస్తే అయిపోతుంది అనేసి చింతపండు అయితే నానబెట్టి పెట్టుకున్నానండి. ఇక మా పాపకైతే ఏం పులుపు పెట్టను, ఎందుకంటే మన చారు పులిపే కదా, మళ్ళీ గ్యాస్ ట్రబుల్ ఆయన ముందే కొంచెం స్టమక్ పెయిన్ లాగా ఉంది కదా, ఇంకా ఆమెకి ఏం పెట్టను. ఇక బెండకాయ కొంచెం చప్పచప్పగా చేసి ఇక తినిపిద్దాం అనేసి అనుకున్నాను. ఇంకా ప్లస్ క్యాప్సికమ్ కూడా ఏం పెట్టానండి, అది కొంచెం మసాలా వేసాను కదా, ఇంకా ఇప్పుడే ఎందుకని ఇంకా కొంచెం బెండకాయతోటి కొంచెం పెరుగన్నంతో తినిపిస్తే ఇంకా అయిపోతుంది అన్నట్టు ఇంకా నేను ఏం చేయలేదు. అది తనకైతే ఏం పెట్టలేదు, ఓన్లీ ఇంకా మా బాబుకి మా ఆయనకే అనమాట. చారు చాలా ఇష్టం వాళ్ళకైతే, ఇంకా నేను కూడా తింటాను. సో అదనమాట. అంటే క్యాప్సికమ్ వచ్చేసి ఫ్రైడే రోజు నైట్ చేశాను కదండి, అందుకనే ఇంకా అదొకటి, ఇంకా అంతే, ఇంకేం లేదు. సో ఇదనమాట వ్లాగ్ వచ్చేసి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ కాడ నుంచి రెగ్యులర్గా పెడతాను, అంటే ఈ 2 రోజులు పెట్టలే కదా చెప్పాను కదా నేను. నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. బాయ్.